బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య నిమిత్తం అక్కడ వైద్యం కోసం వెళ్లిన ఆయన ఇక అక్కడే చిక్కుకుపోయినట్టుగా, విమానాల రద్దు కారణంగా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి యుద్ధం కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల చికిత్స కోసం దుబాయ్ వెళ్లిన ఆయన విమానాల రద్దుతో అక్కడే ఇరుక్కుపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి తర్వాత గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. యుఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతో పాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణి దాడి చేస్తుంది. ఈ క్రమంలో దుబాయ్లోని ఎయిర్పోర్టుల్ని మూసేశారు. ఫలితంగా విమాన రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే తన బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడే చిక్కుకుపోయారు. తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనారోగ్య కారణాల రీత్యా చికిత్స కోసం 5 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్కు వెళ్లారు. ఇంతలోనే దుబాయ్పై ఇరాన్ దాడులు చేస్తూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం అన్ని విమానాలను రద్దు చేసింది. దీంతో దుబాయ్లో సురక్షితంగానే ఉన్నప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు కూడా ఇండియాకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది.